అమ్మ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఎట్లా అనిపిస్తుంది సార్, ఏది లేదు, పింఛన్ లేదు, నాకు ఇల్లు లేదు. ఆయన ఎమ్మడి కూడా తిరిగి 40 ఏళ్ళ సంది తిరుగుతున్నా నేను. 40 ఏళ్ళ సంది కూడా ఏది లేదు. కనీసం ఇంత ఇల్లు కాదు, పింఛన్. నా కన్ను కూడా ఇట్లా ఉంది కదా, అట్లా ఇచ్చి 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 యాస్ట్ వస్తుంది మాకు. ఆయన ఏది కూడా చేస్తలేడు. ఆయన ఏం చేయలే, ఈయన ఏం చేయలే, ఇద్దరు ఏది లేదు. కనీసం అన్న మాకు తినటానికి బేరం చేసుకుంటారా, తినుకుంటా ఇంటికాడ ఉంటున్నా, ఏం లేదు. ఇంకేముంటుంది, ఏది లేదు. ముచ్చం ఏది పెట్టేది అవసరం లేదు. ఆయన ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి ఏం చేసేయాలి, కేసీఆర్ కూడా ఏం చేయలే. ఏం చేసిండు ఆయన? ఏం కూడా చేయలే. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో తిరుగుతున్నారా? కాంగ్రెస్లో తిరుగుతున్నా నేను, కాంగ్రెస్లో తిరుగుతున్నా. కాంగ్రెస్లో తిరిగేసేది కూడా ఏం లేదు నాకు. కనీసం అన్న బండి ఇచ్చి పెట్టినా, పిల్లలు ఇచ్చి పెట్టినా, అందరు ఇచ్చి పెట్టినా. నేను బండి పూలు తెచ్చిన వారేసిన. ఎప్పుడైనా నేను కాంగ్రెసే, నేను వేరే పార్టీలో ఉండేవాళ్ళే, నేను వేరే దాంట్లోనే వాళ్ళే. నాకు ఇంత ఇల్లు లేదు, కనీసం ఇంత పింఛన్ కూడా లేదు నాకు. ఏమి ఇచ్చిండు ఆయన? ఆయన దాంట్లో నేను తిరిగి యాస్ట్ వచ్చి ఇచ్చిపెట్టేసిన. ఇక ఎంతకని చేస్తాం మనం, ఇక తిరగలేము. ఇంత ఇల్లు లేదు నాకు, ఇంత కనీసం అన్న ఇస్తారు కదా. ఇప్పుడు ఇస్తాంటుంది కదా ఇందిరమ్మ పథకంలో, అవి ఇస్తాను మీకు పేరు రాసుకున్నా, మంచిగా ఉంది, మంచి ఇష్టం మంచి. ఇప్పుడైతే ఏది కూడా లేదు. బండి ఇచ్చి పెట్టినా, తిరుగుడు ఒక్కడే తిరిగినా నేను. నాకైతే ఏది కూడా ఇవ్వలేదు నాకు. ఏ మంత్రి రెడ్డి ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలే. ఎవరు మీ రాజకీయ పోరాటం వస్తున్నారు మీ దగ్గర. రాజగోపాల్ రెడ్డి అమ్మడి నా ఫోటోలు దిగిన, రాజగోపాల్ రెడ్డి ఆయన అమ్మడి డాన్స్ చేసిన, ఆయన అమ్మడి ఫోటోలు దిగిన తెచ్చి చూపిస్తాను నేను. అందరిని కూడా అడుగురి. నేను అందులో రేవంత్ రెడ్డి అమ్మడి కూడా తిరగలే. ఆయన పేరు ఏం పేరు, ఈయన ఆయన ఎమ్మడి కూడా తిరిగినా నేను, తెలుసా? అందరు ఎమ్మడి తిరిగినా. ఏది కూడా లేదు నాకు. పిల్లాట్ లేదు, ఇల్లు లేదు, పింఛన్ లేదు. నేను 40 ఏళ్ళ సంది తిరిగినా నేను, తెలుసా? కేసీఆర్లో ఇవ్వాలి మరి, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను తిరగాలి. ఆయన కూడా ఇవ్వాలి. ఇచ్చి పథకాలు ఇచ్చి కూడా యాస్ట్ వచ్చింది నాకు. ఇవ్వలే ఆయన కూడా, నాకు ఏది కూడా పెట్టలే. ఇల్లు ఇవ్వలే, పింఛన్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. ఇస్తా ఉంటే అది పక్కకేస్తుర్రు, నేను ఇస్తా ఉంటే పక్కకేస్తుర్రు. ఏది కూడా ఇవ్వలే. రేవంత్ రెడ్డి ఇవ్వలే, ఆయన కేసీఆర్ ఇవ్వలే. రాజగోపాల్ రెడ్డి అమ్మటి డ్యాన్సులు చేసినా, తిరిగినా, మస్తుగా బండి ఇచ్చి పెట్టినా, పిల్లలు ఇచ్చి పెట్టినా, అంతా తిరిగినా. నాకు ఏది కూడా ఇవ్వలే. ఆయన ఎంతకని తిరిగినా నేను, మస్తుగా తిరిగినా నేను. అంత ప్రపంచాన్ని అడుగురి, అందరు కూడా అడుగురు. నేను ఏమి ఇచ్చిండు ఆయన? తిరిగి యాస్తో కొని ఇక చల్లగా నేను ఊక్కున్నా. ఇక ఏమి ఇచ్చిండు ఆయన? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, మాకు ఆటోలో గిరాకీ అయితే లేదుగా, మాకు అయితే లేదు. మరి ఫ్రీ బస్సు పెట్టింది, మాకు అయితేనే అయితే లేవు. ఇప్పుడు వేరే 6 పథకాలలో మీకు ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు. ఒకటి కరెంట్ ఒకటి చేసిండు అంతే, ఏం చేయలేదు. బస్సు ఆటోలో బస్సు పెట్టిండు, ఇంకేం చేయలేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ కూడా చేయలేదు, అదే రేటు. ఇంకేమన్నా ఇప్పుడు వేరే రైతు బంధు కానీ అవి కానీ మీకు ఏమైనా పడతలేవు. ఆయన వచ్చిందని ₹1 కూడా వాళ్ళే. ఇంకా వేస్తా, రేపేస్తా, మాపేస్తా మొత్తం వేస్తలేడు. ఏం చేయాలి చెప్పు దానికి? ఇక అందరూ మా ఊళ్ళో మొత్తం ఒక దేవుని లెక్క చూస్తారు. రైతు బంధు ఎప్పుడు పడతాయి అని చూస్తారు. అవి ఎప్పుడు పడతలేవు. అవి ఏంది, మొన్న దీపాలకి వేస్తా అన్నాడు, దీపాలు వాపర్ అన్నాడు, అది పోయింది. దసరా ఆపర అన్నాడు, అది పోయింది. ఇప్పుడు సంక్రాంతి ఆపర పెట్టిండు. ఇక ఇంకేమొస్తుంది చెప్పు? ఇక ₹1 వస్తలేదు, ఏమి వస్తలేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా టైంకు విత్తనాలకు మంచి తెచ్చుకోవడానికి మంచిగా ఇచ్చేది, మంచి టైంకి అందించేది. వేసిన 5,000 అయినా మంచిగా అందించేది. మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు ఇద్దరు ఇట్లల్లా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు మంచిగా ఉండే. ఈయన చేసే పనులు కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆయన ఒక ఎమ్మెల్యే లెక్క మాట్లాడుతుండు. ఎట్లా చెప్పు దానికి? ఇప్పుడు మరి మీకు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడుగా, ఆయన మా ఊళ్ళోకి వచ్చిండు. రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, గెలుపు మంచిగా చేస్తాం, అన్నీ మంచి, మీకు రోడ్లు వేపిస్తాం, శీలకాల అవతాడు చేపిస్తాం, అన్నీ చేపిస్తాం అన్నాడు. వచ్చిండు, అది ఇది అని చెప్పిండు, గెలిచిండు. ఆయన నమ్మిను, మేము కూడా కొంతమంది అందరం వేసినాక ఏమైంది, అది గెలిచిన పాపాన్ని ఇంకా మా ఊళ్ళోకి రాలే. మళ్ళీ నీ వెట్ట ఆరగూడెం వేస్తుందో ఏం కథం రాలే. మీ ఊరి నాయకులు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకుంటలేరండి. ఆడ దివిసు పుణ్యాన ఒకవేళ పెద్ద మనుషులు తెచ్చుకొని తింటారు, మేము వాసన చేస్తున్నాం ఆడ. అది ప్రాబ్లం వచ్చింది. ఇక ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి సంవత్సరం పాలన? మంచిగా ఉంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా వేస్తలేడు అని అంటా ఉన్నారు ఒక సంవత్సరం కాలంలో చాలామంది. మరి మీరేమంటారు? ఏది చేసేది అంత బాగా చేస్తలేడు, చెప్పినవన్నీ చేస్తలేడు అంటా ఉన్నారు కొంతమంది.
చెప్పిన చేస్తలే అంటే ఎవరైనా కానీ అమ్మాయినా కానీ అన్నం ఉడికినాకనే మనిషికి బుక్క పెడుతుంది కదా, ఒకటేసారి అయితే రాదు కదా, ఏ పని అయితే కాదు కదా. ఎవరైనా కానీ 1 by 1 చేస్తాడేమో, ఒకటొకటే చేస్తుడుగా. 6 పథకాలలో మీకు వచ్చినాయి ఏమైనా? వచ్చిన నేను లబ్ధి ఏదైనా ఫ్రీ కరెంట్, ఇంకా ఫ్రీ కరెంట్ అయితే వచ్చింది. గ్యాస్ మాపో ఇల్లు వస్తుంది, గ్యాస్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ బెస్ట్ అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు? రేవంత్ బెస్ట్. రైతులకు నాకంటే భూమి లేకపోవచ్చు, కొందరికి మిస్టేక్లో ఏదో పొరపాటులో రుణమాఫీ కాలేదట. వాళ్ళ ఆధార్ కార్డు లింకా, రేషన్ కార్డులు తప్ప, అకౌంట్ ఏమైనా లింకప్ తప్పు ఉందా తెలియదు. అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. కొందరికైతే 2 లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే అయింది. ఇంకా చాలామంది రైతు బంధు వాళ్ళేది అంటున్నారు. ఇప్పుడు రైతు బంధు ఇంతకుముందు రైతు బంధు గుట్టలకు, పెంచర్లకు, పడవబడ్డ భూములకు, బంజారు భూములకు కూడా ఇచ్చాడు. ఇప్పుడు అది ఎంక్వైరీ జరుగుతుందట, అయినాక ఇస్తుండవచ్చు. వెసులుబాటు కావాలి కదా, అది కూడా అంతే తొందర పడితే ఎట్లా? వీళ్ళు అనేటి వాళ్ళు ఎవరంటారు అంటే 100 కొద్ది ఎకరాలు ఉన్నోళ్ళే రైతు బంధు గురించి ఆలోచిస్తున్నారు. ఎకరాలు 2 ఎకరాలు ఉన్న రైతు బంధు వస్తుంది లేకపోతే లేదు. మనకు 2 లక్షలు మాపైంది, ఆడికే సంతోషపడతాడు కదా. మనకు ఒక రైతు బంధు వస్తే 15,000 వస్తుంది, 100 ఎకరాలు ఉన్నోళ్ళకి 2 లక్షలు 15 లక్షలు వస్తాయి. మరి అటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ రైతు బంధు గురించి గెలికేది. సామాన్య పేద రైతు ఎవడు ఆశపడట్లేదు, అంతే కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఈయన చేస్తున్నాడు, ప్రజల్ని పట్టించుకుంటున్నాడా, ఎట్లా ఉంటాడు? పట్టించుకుంటాడు, అందుబాటులో ఉంటాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే జిల్లాలోనే మంచి నేమ్ ఉంది. ఆపదలు ఉన్న వ్యక్తులు ఆదుకుంటారు వాళ్ళు, దాంట్లో సందేహం లేదు. మీకు ఎట్లా నడుస్తుంది బిజినెస్? మరి బిజినెస్ అంటే మాకు ఇక్కడ కంపెనీలో కాబట్టి పెద్ద ఉండదు, కానీ మరి ఇంటీరియర్ ఏరియాలో ఎట్లుందో మాకు వెళ్ళదు. మేమైతే ఇక్కడ హైవే మరి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు పోతాము. ఈ సైడ్ కంపెనీలు ఉంటాయి, ఈ సైడ్ కూడా కంపెనీలు ఉంటాయి. మాకు కొంచెం దానివల్ల కూడా లేడీస్ అయితే లాంగ్ వే వాళ్ళు అయితే ఆటో కూడా ఎక్కరు. ఇక లోకల్ బస్సు గురించి ఎవరు చూడరు, లోకల్ వెళ్ళిపోతూనే ఉంటారు. మొత్తం మీద మీకు కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ బెస్ట్ అనుకుంటున్నాను. చాలా బెస్ట్. ఓకే, ఎట్లుంది మీకు రేవంత్ రెడ్డి సంవత్సరం పాలన ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలన మార్పు కావాలనుకుంటే మంచి మార్పు ఇచ్చిండు. ఇక ఆటోలు నడ కూడా చేసిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, ఆటోలు అడుగు ఎక్కిండు, ఆగం చేసిండు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన అంటే ఆపుకోవటం అంటే 70,000 తెచ్చి కట్టినాం, అది నాశనం అయిపోయింది. ఏం లేదు, ఇక రుణమాఫీ లేదు, గ్యాస్ పడతలేదు, గ్యాస్ పైన పడుతుంది, ఒక్కొక్క కరెంటు మాపోయింది. మాకు ఏం లేదు. రైతు బంధు వాళ్ళేదా? రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే, కరెంటు కూడా మాపోయింది, అది గ్యాస్ మాపు పడతలేదు, గ్యాస్ కూడా పడతలేదు. ఈ పాలన ఏం మంచిగా లేదు. ఆ మార్పు గురించి కొట్లాడితే మాకే మార్పు చేసిండు అసలుకే. ఇది అటువంటి ఆడనే ఏమిటి ఇంకా. మరి ఇప్పుడు ఈ సంవత్సరం పాలనలో మేము చాలా బాగా చేసినామని సంబరాలు కూడా చేసుకున్నారు మొన్నటిదాకా. వాళ్ళు సంబరాలు చేసుకునే వాళ్ళకు ఏంటంటే వాళ్ళ మనసులు ఉంటారుగా, వాళ్ళు చేసుకోవాల్సింది. వాళ్ళ మనసులకు కూడా కొంతమంది కాలే, వాళ్ళు కూడా తిడుతూనే ఉండు, ఎందుకంటే చెప్పరాళ్ళు వాళ్ళ పార్టీ కాబట్టి. అది చాలా ఆటోలకు మాత్రం మస్తు అన్యాయం చేసి నాడం చేసిండు. ఏముంది, పూటకి లేకుండా ఇప్పుడు ఫైనాన్సులు అయిపోయినాయి, అన్యాయం అయిపోయినాయి, గుంజుకపోతున్నారు పనుల. ఇప్పుడు కేసీఆర్కి ఈయనకి పోల్చుకుంటే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? కేసీఆర్ బెస్ట్ అనిపిస్తుంది. మరి ఆయన బాగా చేయలేదు కాబట్టి ఈయన వచ్చినట్టు. బాగా చేయలేదు ఏం కాదు, 2 సార్లు చేసి కాబట్టి మార్పు కావాలని అనుకున్నాం. మార్పు కాబట్టి ఈ మార్పు చేసి మనకు పెట్టిండు, మంచి బో పెట్టిండు రేవంత్ రెడ్డి, మంచి పుణ్యాత్కుడు. మరి ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, మరి మిమ్మల్ని పట్టించుకోవట్లేడు. ఏం పట్టించుకోలేడుగా, వచ్చిందాకనే నా మడతలు వచ్చాక అక్కడ మా దగ్గర దివిస్ ఉంది. ఆ దివిస్ నీళ్లు వాసన ఏది ఉన్నా ఎవడు వస్తువులు లేరు. ఆయన అవులో ఇమలక్కర్ వచ్చిపోయింది. ఆయన ఈయన పేరు నారాయణపురం ఎమ్మెల్సీ చూడు, కర్ణ ప్రభాకర్, ఆయన వచ్చిండు, నర్సయ్య తాత వచ్చిండు, ఈ తాత వచ్చిండు, ఆ తాత వచ్చిండు. అందరు మళ్ళా సప్పుడు లేదు, సర్లేదు, మీకు నీళ్ళు తీసుకపోయి చేస్తామన్నాడు. నీళ్ళు తీసుకపోయి ఏది చెప్పినా లేడు మాకు వచ్చి, మా ఊరికి ఆరేగూడెం మాది. మా ఊరికి అంతా అన్యాయం జరుగుతుంది దిగుసు వల్ల. మరి ఇప్పుడు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు, రేవంత్ రెడ్డి, కేసీఆర్? చెప్తున్నారు రేవంత్ రెడ్డి మార్పు గురించి అనుకుంటే మార్పు మాకు నాశనం చేసిండు. ఇంకేముంది, ఏం చేయలేదు. ఏదో ఆ పథకాలు ఈ పథకాలు పెట్టిన, ఆ పథకాలు
ఇక చేసిన చేసిన సరే అది ఏది ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చి అందరికీ అంతే, అది న్యాయం. ఇక తిన్నోడు పోయినోడు పోతే అన్నట్టు ఏం లేదు మాకు. నమస్తే చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కదా, ఆ సంవత్సరంలో మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన? మాకు ఏ మంచిగా అనిపిస్తలేదు మాకు. అయినా నాకు ఇప్పుడు 67 ఏజ్, ఇప్పటి వరకు నాకు పింఛింగ్ లేదు, సొంతం ఇల్లు లేదు. అయినా కూర్చొని పని చేసుకున్నామా అంటే అడ్డా లేదు. అయినా అన్నిటికీ బేకార్, బెస్ట్ దిగిపోతే చాలా మంచిగా. వేరే ప్రభుత్వం వస్తే అంతదో ఇంత చేస్తారు, కానీ ఇది మాత్రం బెస్ట్. ఇప్పుడు మీకు పింఛన్ పెంచుతున్నాడు కదా, మరి పెన్షన్ లేదు, ఆడలకు 3000 ఇస్తా అన్నాడు, 1200 ఇస్తా అన్నాడు, అది లేదు ఇది లేదు, ఏది లేదు. కాలు ఉట్టి మాటలు అన్నీ. అయినా బెస్ట్, లాభం లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ తర్వాత దిగిపోతుంది, లేకుండా మాత్రం ఆ బచ్చార్స్ కూడా మొత్తం తీసేస్తారు లేడీస్ది. అంతా బేకార్, బెస్ట్. ఇప్పుడు 6 పథకాలు అమలు చేస్తున్నామంటారు. 6 పథకాల్లో మీకు ఒక్కటి కూడా చేయలే ఆయన, ఒక్కటి కూడా చేయలే. ఏం చేసిండు ఆయన? బేకారు. గ్యాస్ వస్తలేదా మీకు? గ్యాస్ పైసలు వేస్తాడు, పైసలు వేయలే. బ్యాంకులో పోయి తిరిగి వచ్చినాం. పింఛన్కి ఎంఆర్ ఆఫీస్ కాడ పోయి వచ్చినాం. ఆడ తిరిగి ఆడ ఎంఆర్ ముంగనే చింపేసిన. 27 ఏజ్ నాది. అందరికి వచ్చింది, మనకి ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ ఎందుకు ఆ ప్రభుత్వం ఎందుకు అయ్యా బెస్ట్. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, అంతే ఇంత అన్ని ధరలు తక్కువ ఉండే, అన్నీ ఉండే, మంచిగా ఉండే, ఫస్ట్ క్లాస్ మంచిగా ఉండే. అరే అది భూమి విషయం అంటే అది వాళ్ళ 10 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు అది నష్టపోయింది, కానీ బీదలకు మాత్రం అన్ని మంచిగానే చేసింది, ఒప్పుకోవచ్చు. ఇక మళ్ళీ వచ్చేది నెక్స్ట్ అదే టీఆర్ఎస్ వస్తుంది, ఇక లాభం లేదు. ఇప్పుడు మరి కేసీఆర్కి రేవంత్ రెడ్డికి పోల్చుకుంటే మీకు ఎవరు మంచి అనిపిస్తున్నారు? ఇప్పుడు మాత్రం కేసీఆరే మాకు, కేసీఆర్. ఈ నడవది ప్రభుత్వం నడవది. బయట నుంచి అప్పు తీసుకొచ్చి అప్పు కడుతున్నాడు. ఈయన ఇచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తలేడు ఇప్పటి వరకు. అయినా ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వస్తలేడా మరి మీకు? మిమ్మల్ని కాంగ్రెస్ ఆయన కూడా ఓట్లు వేసుకుంటూ ఇప్పుడు వరకు పతలేదు, జాడలేదు ఆయనది. ఎప్పుడు ఎట్లా బతున్నారు, ఏం చేస్తారు, ఏం లేదు. ఆయన కూడా ఓట్లు వేపించుకుంటూ ఎమ్మెల్యే ఎంపీ గెలిచారు. వాళ్ళంతా వాళ్ళు ఏమైనా నల్గొండ హైదరాబాద్ బియ్యా పోతూనే ఉండరు, వస్తూనే ఉండరు, చేస్తూనే ఉండరు. మాకు ఇప్పుడు వరకు తొంగి చూసేది లేదు, మాకు ఏది కూడా తలుచుకునేది లేదు. ఈయన ఆయన తన కూడా పోయించాను, సార్ మాకు పింఛన్ లేదు సార్ ఇట్లా అంటే చూద్దాం వాళ్ళ అటెండర్ తన పోయేస్తే ఆయన కూడా చూద్దాం అన్నాడు. కథం ఫైల్ కింద పెట్టేసి కథం. అంత పెద్దోళ్ళది రాజకీయం, అంత దోపిడీ, అంత వేస్ట్. ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి పాలన? మంచిగా చేస్తుంది, మంచి పని చేస్తుండ్రు రాజకీయ జర అట్లా. ఇప్పుడు 6 పథకాలలో మీకు ఏమైనా వచ్చినాయా? ఏం రాలే, అలా ఒక పైసా రాలే. 6 పథకాలు ఏం రాలే. కుళ్ళ జాగ ఉంది, ఆ పైసా అట్లా ఉంది, జాగ ఒక పైసా రాలే, అంతే. ఇప్పుడు మరి ఆయన మంచిగా ఉన్నాడు, బాగుంది అంటున్నారు కదా మరి పాలన? మనం మంచి చేస్తుంది, కానీ మనకి ఏం లేదు, మా అందరూ ఏం అందలే, గంతే. మాకు ఏం అందలే, జాగ ఉంది ఇస్తామని గంతే. అది జ్ఞానం లేదు, మంచిగా లేదు అనుకుంటున్నాను అట్లా. ఇప్పుడు కేసీఆర్ మంచి ఉండేనా? ఇప్పుడు ఈయన బెస్ట్ అనిపిస్తుంది? కేసీఆర్ అంటే మనం మా పాలన వేస్తే ఏమి లేదు, అది కూడా అంతే ప్రభుత్వం. ఆయన ఎంక్వైరీ పెట్టినాము, పైసలు పెట్టినాము, అది పెట్టినాము, రాలే, అదే. ఇప్పుడు కరెంట్ కానీ ఇప్పుడు ఉపాధి కరెంట్ ఇస్తుండు కాంగ్రెస్ ప్రభుత్వం, షేప్ అవుతుంది కదా. పింఛన్ ఏమైనా ఉందా మీకు? పింఛన్ లేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చాలా బాగా చేస్తున్నామని సమాధానాలు చేసుకుంటున్నారు, మరి మీకు ఎట్లా చెప్తారు? మంచిగా చేస్తుంది, మంచిగా పని చేస్తుంది, కానీ జరా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడుగా, మీకు ఏమైనా పట్టించుకుంటున్నాడా మిమ్మల్ని? ఆయన సీట్లు ఆయనకు పది చేయలేదా, 10 చేస్తుండే ఇస్తుండొచ్చు, లేక 10 లేదు చేస్తుండే, ఆయన చిన్న పని చేస్తుంది అంతేదా. అన్న నమస్తేనా? నమస్తేనా. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కదా రేవంత్ రెడ్డి పాలన నడవబట్టి, ఈ 1 ఇయర్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? 1 ఇయర్ పాలన మంచిగానే ఉందన్న, పర్వాలేదు. గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచిగా చేస్తారు. కాకపోతే జర ఆటోలకు చాలా ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది కూడా తొలగిస్తారు. మాది ఒకటే డిమాండ్ ఏంటంటే డీజిల్ బండి అయినా సరే, డిస్ట్రిక్ట్ బండి అయినా సరే, సిటీ లోపల పర్మిషన్ లేకున్నా కానీ ఎల్బీ నగర్, దిల్చునగర్, ఇక్కడ పోతే ఉప్పల్, ఇటు సైడ్ పోతే చంద్రాంగుట్ట సైడు కొంచెం పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే మేము మామూలు వ్యక్తిగా వచ్చినా కానీ పోతానికి మాకు వీలు ఉంటాడు, కల్పించాలి. ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మేము. మాకైతే మంచిగానే అనిపించింది సంవత్సరం పాలన. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మాకు సొంతపట్లనే ఉండు, ఏది ఉన్నా ఆపతున్నా సాపుతున్నా మాకు ఆదుకుంటాడు. మాకు అలాంటి డోక్ష ఏం లేదు, మాకు అంతా మంచిగానే జరుగుతుంది. కాకపోతే జర ఆటోలలో ఇబ్బంది ఏంటంటే సంవత్సరానికి 12,000 అని చెప్పారు. ఈ ఓలా ఊపర్ కూడా తీసేయాలి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఆటోలలో కూడా చాలా ఇబ్బంది అవుతుందట, దానివల్ల మాకు కూడా చాలా
ఒత్తిడి కూడా వస్తుంది. దాన్ని తీసేస్తే, ఎందుకంటే మేము ఏడ ఎక్కి దింపినా 10 రూపాయలు కలెక్షన్ చేసుకుంటూ పోతే దాదాపుగా 100 నుండి 200, 300 దాకా వస్తుంది. అదే ఓలా ఊపర్ బుక్ చేసుకుంటే సగం కమిషను ఆ ఓలా ఊపర్ సంబంధించిన వెళ్ళిపోతాయి. మాకు 4-6 కిలోమీటర్లు పోతే 50 రూపాయలు 60 రూపాయలు మా చేతికి వస్తాయి. మిగతా అమౌంట్ ఇక్కడ కేటీఆర్కి వెళ్తాయా లేకపోతే సంబంధించిన సంస్థకు వెళ్ళిపోతాయి. అలాంటిది లేకుండా ఓలా ఊపర్ తీసేయాలని మేము మనవి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే సంవత్సరం పాలన బాగానే ఉంది. రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటి, మేము ఈ డీజిల్ బండ్లని, డిస్టిక్ బండ్లని సిటీ లోపల పర్మిషన్ లేదని అన్నట్టుగా అలౌట్ లేదన్నా కూడా చేయకుండా గింత వరకు ఎల్బీనగర్ నుంచి దిల్సునగర్కి ఇక్కడ సైడ్కి వస్తట్టుగా పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. డిస్టిక్ వాళ్ళం మాకు ఇక్కడ నుంచి ఎల్బీనగర్ 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు 40 కిలోమీటర్లు అంటే ఇట్నే వాళ్ళని చేతగానో ఏమైనా వచ్చినది సార్ 600కో 700కో కిరా మాట్లాడుకోవడం. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే అడిగిపోవాలి 40-80 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు 5 కానీ సుష్మా కానీ అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళని వచ్చిన డిస్టిక్ బండి వచ్చిందని ఆపుతారు. ఆ 700 దండకు ఇంకా 1000 రూపాయలు కలిపి కట్టాలంటే మన నుంచి ఏమవుతుందని. అందువల్లనే మేము అనేది ప్రభుత్వం కోరేది ఒకటే, ఎల్బీనగర్ మన సికింద్రాబాద్ కూడా అవసరం లేదు. ఉప్పలు ఇక్కడ పోతే చంద్రంగూడ సైడ్, నోబల్ సైడ్, మన దిల్సునగర్ సైడ్ వరకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు బెస్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నాం మీరు ఇద్దరిలో పోల్చుకోండి? అన్న, గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడున్న సీఎం అయితే, ఎందుకంటే ఎవ్వరు సామాన్య ఏ వ్యక్తి ఉన్నా, మామూలు వ్యక్తి ఉన్నా, చిన్న నుంచి పెద్ద స్థాయిలో ఉన్న చిన్న ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా పోయి కలవనీకే ఇప్పుడు విశాలవంతంగా ఉంది. ఇప్పుడైతే బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాం. గత కేసీఆర్ కూడా మంచిగా చేసిండు, చేయాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే వేరే వ్యక్తులను పోయి కలవాలంటే పర్మిషన్ ఇవ్వకుండేది, ఎవరు పోయి అలౌట్ లేదు వాళ్ళకు. ఇప్పుడు అట్లా లేదు, స్వేచ్ఛ మనదే, అంతా ప్రజలదే, మనదే. అది డైరెక్ట్ మనం పోవచ్చు, కలవచ్చు. మన బాధ ఉందంటే 24 అవర్స్ అయినా అసెంబ్లీ కూడా చెప్తూనే ఉండరు, డైరెక్ట్ 24 అవర్స్ మేము పని చేస్తున్నాం, మా కాడికి ఎవరైనా రావచ్చు, మీ సమస్య చెప్పుకోవచ్చు అని అంటారు. దానివల్ల మనకేంటంటే బెస్ట్ సీఎం అంటే రేవంత్ రెడ్డి.